అనగనగా రామపురం అనే గ్రామంలో సీత అనే తల్లి ఉండేది. ఆమెకు లక్ష్మి అనే చిన్నారి కుమార్తె. ఒకానొక రోజు సీత ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా లక్ష్మి 2 యాపిల్ పండ్లను 2 చేతుల్లో పట్టుకుని ఆడుకుంటూ కనిపించింది. అప్పుడు సీత లక్ష్మిని నాన్నా, నాకు ఒక యాపిల్ ఇస్తావా అని ప్రేమగా అడిగింది. లక్ష్మి కాసేపు తలచుకుని తన చేతిలోని ఒక పండును నోటితో కొరికి తింటుంది. సీత ఆశ్చర్యపోయింది. అది చూసి ఇంకొక పండును తన కోసం తెస్తుందేమో అనుకుని చూడసాగింది. అయితే లక్ష్మి తన మరో చేతిలోని పండును కూడా కొరికి తింటుంది. ఇది చూసిన సీత కంగారుపడింది. ఏమిటి? నా కుమార్తె వద్ద 2 పండ్లు ఉన్నా ఒక్కటిన్నా నాకు ఇవ్వాలనుకోలేదా అని విచారించింది. ఇంతలో చిన్నారి లక్ష్మి తల్లి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, ఇదిగో ఈ పండు తిను. ఇది చాలా తియ్యగా ఉంది. మరొకటి అంత తియ్యగా లేదుగాని నేను అది తిన్నాను అని మురిపెంగా చెప్పింది. ఆ మాట విన్న సీత కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి. అయ్యో, నా కూతురు గురించి ఎంత తప్పుగా అనుకున్నాను. తన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను అని తలుచుకుని లక్ష్మిని గట్టిగా హత్తుకుంది. ఈ సంఘటన సీతకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. పిల్లల మనసును ముందుగా అర్థం చేసుకోకుండా నిర్ణయానికి రావద్దని.